హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఈ రోజు మనం మాట్లాడబోతున్నది ఇటీవల విడుదలైన తమిళ సినిమా హౌస్ మేట్స్ గురించి. ఇది కామెడీ హారర్ ఫ్యాంటసీ మిక్స్ అయిన ఒక సినిమా. డైరెక్టర్ రాజ్వల్ చేత డైరెక్ట్ చేయబడింది. శివకార్తికేయన్ ప్రొడ్యూస్ చేశారు. రిలీజ్ అయింది ఆగస్టు 1న. రన్ టైం 129 నిమిషాలు. రేటింగ్లు చూస్తే IMDbలో 9.3 ఉంది. కానీ ఇతర సైట్స్ లో 2.5 నుంచి 3 మధ్య ఉన్నాయి. సో నేను మీకు స్పాయిలర్ లేకుండా చెప్పేస్తాను. మరి స్టోరీ ఏంటంటే, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న కార్తిక్ మరియు అను ఒక పాత అపార్ట్మెంట్ లోకి వెళ్తారు. అక్కడ నుంచి స్ట్రేంజ్ హ్యాపెనింగ్స్ స్టార్ట్ అవుతాయి. భూతాలా అని అనుకుంటారు, కానీ షాకింగ్ ట్విస్ట్ ఉంది. ఇది సైఫై ఎలిమెంట్స్ తో కనెక్ట్ అవుతుంది. మరో ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళు కలిసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మిడిల్ క్లాస్ లైఫ్, మనీ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ స్పాట్స్ ఇవన్నీ ఫ్రెష్ గా ట్రీట్ చేశారు. కానీ కొన్ని సీన్స్ క్లాష్ లా అనిపిస్తాయి. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. దర్శన్ గుడ్ జాబ్ చేశాడు, కానీ కొంచెం రఫ్ గా ఉంది అతని యాక్టింగ్. ఆర్షా చందిని బైజు తమిళ్ డెబ్యూట్ లో సూపర్ గా చేసింది. ఎమోషన్స్ వెల్ కన్వే చేసింది. కాళీ వెంకట్ సో స్టీలర్. కామెడీ టైమింగ్ అదిరింది. రోబో శంకర్ ఇతర సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా గుడ్ గా ఉన్నాయి. ఆ కిడ్ క్యూట్ గా ఉంది. ఫ్యామిలీతో చూడడానికి పర్ఫెక్ట్. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అయింది. హారర్ ఎలిమెంట్స్ భూతాలు చూపించకుండా ఫెమిలియర్ స్కేర్స్ తో చేశారు. అది ప్లస్ పాయింట్. మరి దీని పాజిటివ్స్: ఫన్ రోలర్ కోస్టర్ రైడ్, కామెడీ హారర్ బ్యాలెన్స్ గుడ్ గా ఉంది. ఎమోషనల్ టచ్ కూడా ఉంది. డైరెక్టర్ బ్రేవ్ అటెంప్ట్ చేశాడు. ఫ్రెష్ ఫీల్ ఇచ్చాడు మెయిన్ స్ట్రీమ్ తమిళ సినిమాలో. మరి దీని నెగటివ్స్: మిడిల్ క్లాస్ సెటప్, కొన్ని ప్లేస్ లో కోల్డ్ కంఫర్ట్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. రియాలిటీ సెల్ అవ్వకపోవడం వల్ల రియాక్షన్స్ అథెంటిక్ కావు. క్వాంటమ్ ఫిజిక్స్ థియరీలు కామన్ పీపుల్ కి అర్థం కావడం కష్టం కావచ్చు. లాస్ట్ లో కొంచెం స్టీమ్ లాస్ అయింది. ఓవరాల్ గా ఇది పర్ఫెక్ట్ అని చెప్పలేం, కానీ ఫన్ బ్రీజీ వాచ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో థియేటర్ లో చూడడానికి సూట్ అవుతుంది. మన రేటింగ్ వచ్చేసి 3/5. OTT G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి చూసేయండి.